హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైనది చికెన్ దమ్ బిర్యానీ. సో, దానికోసం నేను ముందుగా ఆనియన్స్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కకి. సో, ఇప్పుడు ఇక్కడ మ్యారినేషన్ చేస్తున్నానండి చికెన్‌ని. సో, నేనిక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి మొత్తం. 1 కేజీ చికెన్ ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకుంటున్నాను. దానికి ఒక నైఫ్ తీసుకొని ఘాట్లు పెడుతున్నానండి. మసాలా మనం పెట్టే మసాలా అనేది పచ్చకి బాగా ఇనుకుతుంది. అండ్ తినేటప్పుడు కూడా చాలా ఉప్పు అనేది తగులుతుంది పచ్చకి. సో, ఇక్కడ హోల్ గరం మసాలా చూపిస్తున్నాను. లవంగ, దాల్చిన చెక్క, సోంఫ్, జీలకర్ర, ఇలాచీ, ధనియా పొడి ఇవన్నీ వేసుకుంటున్నాను అందులోకి. మిక్సర్ గ్రైండ్‌లోకి వేసుకొని జస్ట్ పౌడర్ చేసుకుందామండి అవి. ఆ పౌడర్ మనం ఇందులో కలిపేసుకోవచ్చు. సో, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే చికెన్ ముక్కలకి ఉప్పేస్తున్నాను ఫస్ట్. ఎందుకంటే ఉప్పు అనేది తొందరగా పడితే బాగుంటుంది దానికి. ఫస్ట్ ఉప్పేసాను. తర్వాత కొంచెం పసుపు వేసాను. దానిలోకి మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు. ఇందులోకి ఇప్పటిదాకా మనం హోల్ గరం మసాలా పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇందులోకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులోకి 2 లెమన్స్ వేసుకుందామండి. లెమన్స్ వేసుకుంటేనే మనం ఏదైతే చికెన్ పీస్ ఉంటుంది కదా, దాని టేస్ట్ వచ్చేస్తుందండి. ఈ మొత్తం బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి మనం ఒక గంటలో చేసుకోవచ్చండి. చాలా ఈజీ, చాలా టేస్టీ అండి. ఇక నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను ఇందులో. సో, పచ్చిమిర్చి పేస్ట్ వేశాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఆనియన్స్ అనేటివి కొన్ని వేసుకున్నాను, కొన్ని మిగతా ప్రాసెస్కి. సో, నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని దీన్ని ఒక్కసారి మంచిగా కలిపేసుకుంటే ఏంటంటే మనం ముందే వేసిన అన్ని స్పైసెస్ కానీ పచ్చిమిర్చి అవన్నీ పచ్చళ్ళకి అనేటివి బాగా పడుతుందన్నమాట. ఇక్కడ నేను ఒక పావు కేజీ అంత పెరుగు తీసుకున్నానండి. కేజీ చికెన్కి పావు కేజీ పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగు వల్లనే కొంచెం మనకి గ్రేవీలా వస్తుందన్నమాట, కర్రీలా వస్తుంది రైస్లో. సో, ఇక్కడ నేను పుదీనా అండ్ కొత్తిమీర వేసుకున్నాను టేస్ట్‌కి. అండ్ పుదీనా అరోమా అనేది చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ కొంచెం నేను వేడి చేసిన ఆయిల్ వేసుకున్నాను. ఆ వేడి చేసిన ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పచ్చ అనేది చాలా క్రిస్పీగా మంచిగా ఉంటుందన్నమాట బిర్యానీలో. సో, నేను ఒక సైడ్ ఇవన్నీ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ అన్నం వండడానికి నీళ్లు మరగబెడుతున్నానన్నమాట. 2 ఎట్ ఏ టైం ప్రాసెస్ చేస్తున్నాను చూడండి. ఒక పొయ్యి పైన చికెన్ ఉడుకుతుంది, ఇంకో పొయ్యి పైన నీళ్ళు అనేది మరగబెడుతున్నాను. సో, చికెన్ కూడా ఉడుకుతూ ఉందండి. ఇక్కడ నేను వాటర్లోకి స్పైసెస్ వేసుకుంటున్నాను. ఇప్పటిదాకా చూపించాను కదా ఫస్ట్లో, హోల్ గరం మసాలా సేమ్ అవే అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా అండ్ సాల్ట్. సాల్ట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొంచెం వాటర్లోకి ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే సగం వాటర్లోనే వెళ్ళిపోతుంది. మనము సగం వాటర్లో వెళ్ళిపోయిన తర్వాత సగమే రైస్కి అనేది పడుతుందన్నమాట. సో, ఇక్కడ మనము చికెన్ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇక్కడ నేను వాటర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మన అన్నం పొల్లు పొల్లు రావడానికండి, మెత్తగా సున్ని సున్ని కాకుండా వస్తుందన్నమాట. ఇక్కడ నేను అదేవిధంగా 2 చెక్కల నిమ్మకాయ జ్యూస్ అనేది పిండుకున్నాను వాటర్లోకి. ఇక్కడ కర్రీ అనేది కొంచెం గ్రేవీ రావాలి, ఉడకాలి అని అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి అక్కడ చికెన్లో. సో దట్ తొందరగా ఉడికి మంచిగా పచ్చ అనేది మెత్తగా ఉడికిపోయి విడిపోతుంది, మంచిగా ఉడుకుతుంది అనమాట. సో ఇక చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా ఉడికిపోతుందో. ఇక్కడ రైస్ కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిపోతుందో. నాకు వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే చాలా నోట్లో నుంచి మౌత్ వాటరింగ్ అండి. చూసినండి ఎట్ ఏ టైం 2 పొయ్యిల మీద 2 ఉడికిపోతున్నాయి. సో అన్నం 80 to 90% ఉడికినప్పుడు మనం దమ్ చేసినాక 100% ఉడుకుతుందండి. సో ఇక నేను 80 to 90% అన్నం ఉడికించి చికెన్ కర్రీలోకి వేసుకుంటున్నాను అనమాట. సో లేయర్స్ కాకుండా ఇలా చికెన్ కర్రీ 1 లేయర్, దానిపైన రైస్ వేసుకుంటున్నాను, దానిపైననే
ఈ మనం ముందుగా కొన్ని ఉంచాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. చూసారా? ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ దమ్ బిర్యానీకి నెయ్యి లేకపోతే అస్సలు మంచిగా ఉండదండి. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది, ట్రస్ట్ మీ. నెయ్యి వేసుకున్న తర్వాత మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను అండ్ కొత్తిమీర, పుదీనా కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసిన తర్వాత ఏం లేదండి, ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ బిర్యానీకి మెయిన్ ఏంటి, దమ్ చేయడం. సో నేను దమ్ చేయడానికి సిల్వర్ ఫాయిల్ తీసుకొని సిల్వర్ ఫాయిల్ పెట్టాను. ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే ఏదైనా పిండి పదార్థం పిండి ఉంటుంది కదా, ఆ పిండి అనేది చుట్టూ పెట్టేసి దాని మీద బరువు పెట్టేసేయండి, సరిపోతుంది. ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ నా దగ్గర ఉంది కాబట్టి సిల్వర్ ఫాయిల్ యూజ్ చేశాను. అలాగే పొయ్యి మీద వెంటనే పెట్టేయకండి, ఎందుకంటే కింద కర్రీ అనేది మాడిపోతుంది. దాని మీద ఏదైనా ఒక పెనం పెట్టేసి దాని మీద మన బిర్యానీ అనేది పెడితే ఎక్కువ మాడకుండా సమానంగా ఉడుకుతుందన్నమాట. చూసారా? ఒక 20 to 30 మినిట్స్లో దమ్ అయిపోతుందండి. ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత యమ్మీగా ఉందంటే అంత యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ భావన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.